కార్తీక పురాణము 18వ అధ్యాయము. సత్కర్మ అనుష్ఠాన ఫల ప్రభావము. ఓ మునిచంద్ర, మీ దర్శనం వల్ల నేను ధన్యుడనయ్యాను. సంశయములు తీరుట వలన నాకు జ్ఞానోపదేశం చేసింది. నేటి నుండి నేను మీ శిష్యునైతిని. తండ్రి, గురువు, అన్న, దైవం సమస్తం మీరే. నా పుణ్యఫలం చేతనే మీ వంటి పుణ్యపురుషుల సాంగత్యము నాకు కలిగింది. లేనిచో నేను మహాపాపినై మహారణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలనే నాకు మోక్షం కలిగింది కదా. మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపంలో ఉండవలసిందే కదా. అట్టి నేనెక్కడ, మీ దర్శన భాగ్యం ఎక్కడ, నాకు సద్గతి ఎక్కడ? పుణ్యఫల ప్రదాయమగు ఈ కార్తీక మాసం ఎక్కడ, పాపాత్ముడగు నేనెక్కడ, ఈ విష్ణు ఆలయమందు ప్రవేశించుట ఎక్కడ? ఇవి అన్నీయు దైవికమగు ఘటనములు తప్ప మరొకటి కాదు. కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎలా అనుసరించవలయనో దాని ఫలితం ఎలాంటిదో వివరింపండి అని ప్రార్థించెను. ఓ ధనలోభ, నీవడిగిన ప్రశ్నలన్నీ మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమైనవి కావున నేను వివరిస్తాను. శ్రద్ధగా ఆలకింపుము. ప్రతి మనుజుడు ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడవుతున్నాడు. ఈ భేదము శరీరానికే కాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మాజ్ఞానము కలుగుటే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మ ఆచరించి వాటి ఫలము పరమేశ్వర అర్పితం మొనర్చిన జ్ఞానము కలుగును. మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకొని అటువంటివే ఆచరింపవలను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలు ఆచరించినను వ్యర్థమగును. అలాగే కార్తీక మాసమందు సూర్య భగవానుడు రాశిలో ప్రవేశించుచుండగాను, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తూ ఉండగాను, మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందు ఉండగాను, అనగా ఈ 3 మాసంలందు తప్పక నదిలో ప్రాతకాలంలో స్నానం చేయవలెను. అటుల స్నానం ఆచరించి దేవతార్చన చేసిన ఎడలు తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. సూర్యచంద్ర గ్రహణ సమయంలందు తదితర పుణ్య దినములయందు నదీ స్నానము చేయవచ్చును. ప్రాతకాలంలో స్నానం చేసిన మనుజుడు సంధ్యావందనము, సూర్య నమస్కారాలు చేయవలెను. అలా ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసంతో సమానమైన మాసము, వేదములతో సరితూగు శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతి, భార్యతో సరితూగు సుఖము, ధర్మముతో సమానమైన మిత్రుడును, శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనవలను. కార్తీక మాసం అందు విద్యుత్ ధర్మమునకు స్నానాదులు ఆచరించిన వారు 1,000,000 యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగిరసుడు చెప్పగా విని మరలా దళలోముడు ఇలా ప్రశ్నించెను. ఓ మునిశ్రేష్ఠ, చతుర్మాస వ్రతమని చెప్పారు కదా, ఏ కారణం చేత దానిని ఆచరించవలను? ఇదివరకెవరైనా ఈ వ్రతం ఆచరించి ఉన్నారా? ఆ వ్రతం యొక్క ఫలితం ఏమిటి? దాని యొక్క విధానం ఏమిటి? సవివరంగా వివరించండి అని కోరెను. అందులకు అంగీరస మహర్షి ఇలా చెప్పెను. చతుర్మాస వ్రతం అనగా శ్రీ మహావిష్ణువును మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినంన పాలసముద్రంన శయనపాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుంచి లేచును. ఈ 4 మాసాలకే చతుర్మాసమని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి ని శయన ఏకాదశి అని, కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అని, ఈ వ్రతంనకు చతుర్మాస వ్రతం అని పేర్లు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నానదాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వల్ల తెలుసుకున్నాను కావున ఆ సంగతులను మీకు తెలియజేస్తాను. కృతయుగంబున శ్రీ వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుతున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహవాహనమున కూర్చొని ఉండగా ఆ సమయంన నారద మహర్షి వచ్చి పద్మనేత్రుడను, చతుర్భుడను, సూర్యకోటి ప్రకాశింపుడను అగు శ్రీమన్నారాయణునికి నమస్కరించి ముకిలిత హస్తములతో నిలబడి ఉండెను. అంతటా శ్రీహరి నారదుని గాంచి ఏమీయూ తెలియని వాని వలె మందహాసముతో ఇలా అనెను. నారద, నీవు క్షేమమే కదా?
త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు. మహామునులు సత్కర్మానుష్ఠానంలో ఎట్టి విఘ్నములు లేక సాగుతున్నవా? మానవులందరూ వారికి విధించబడిన ధర్మములు ఆచరిస్తున్నారా? ప్రపంచంనే అరిష్టములు లేక ఉన్నవి గదా అని కృష్ణ ప్రశ్నలు అడిగెను. అంతటా ఆ నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగంబున నీవెరుగని విషయము లేవు. ఆయనను నన్ను అడుగుట చేత నేను చెప్తున్నాను. ప్రపంచంన కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు. వారు ఎలా విముక్తులగుదురో తెలియట్లేదు. కొందరు భుజించకూడని పదార్థాలను భుజిస్తున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయిచు అవి పూర్తి కాక మునిపే మధ్యలో మానివేస్తున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనిందా పారాయణులుగా జీవిస్తున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములను ఒనర్చి రక్షింపండి అని ప్రార్థించెను. జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో, గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలివా బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుతున్నారు. ప్రపంచం అంతయు తన దయ లోకంన వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షింపాలని అనుకొనెను. పుణ్యక్షేత్రములు, పుణ్యనదులు, పుణ్యాశ్రమములు తిరుగుతూ ఉండెను. ఆ విధంగా తిరుగుతున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేసిరి. కొందరు ఈ ముసలివానితో మనకేం పని అని ఊరుకున్నారు. కొందరు గర్విష్ఠులయ్యారు. మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తి కూడా చూడలేరు. వీరందరినీ భక్తవత్సలుడగు శ్రీహరి గాంచి వీరిని ఎలా తరింపజేద్దునా అని ఆలోచించి ముసలి రూపంను విడిచి శంఖ చక్ర గదా పద్మ కౌస్తుభ్య వనమాల అలంకరణ ఇతుడై నిజరూపంన దర్శించి లక్ష్మీదేవి తోడున భక్తులు తోడును మునిజన ప్రీతికరమగు నైమిషారణ్యమునకు వెళ్ళెను. ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్నగా మునిపుంగవులు స్వయంగా తమ ఆశ్రమముల కరుదెచ్చిన సచ్చిదానంద స్వరూపుడని శ్రీమన్నారాయణ్ణి దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటిస్తూ ఆదిదైవంలోకి లక్ష్మీనారాయణులే ఇలా సూత్రాలు గావించారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితం లోకైకదీపాంకురం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్ర గంగాధరం త్వం త్రైలోక్యకుటుంబీనం సరసిజాం వందే ముకుంద ప్రియం. 18వ రోజు పారాయణం సమాప్తం.